హాయ్ అండి, వెల్కమ్ టు సువర్ణ లాక్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? చూడండి, ఈరోజు కొత్త డిజైన్, ఇంకో డిజైన్ మీకు చూపిస్తాను. దానికి కావాల్సినవి స్మాల్ సైజ్ అండి, 1mm బిడ్స్, షుగర్ బిడ్స్, వైట్ పర్ల్స్, పింక్ కలర్ థ్రెడ్, స్కిన్ కలర్ కుట్టుకోవడానికి, ఫ్లవర్ డిజైన్ అండి చూపిస్తాను. కట్టరు, ఇది టాజల్స్ కట్టడానికి సిల్క్ థ్రెడ్. చూడండి, అన్నీ రెడీ చేసినానండి. ఇప్పుడు మీకు ఎట్లా రెడీ చేయాలో చూపిస్తానండి. ఈ పువ్వును చూడండి, 2 ఇంచ్ ఒకటి మార్క్ వేసుకున్నాను. ఇక్కడ బ్లూ మార్క్ కనిపిస్తుంది. ఫస్ట్ వచ్చి ఈ గోల్డెన్ బీడ్స్ ఒక 10 తీసుకోవాలండి. ఇట్లా 10 తీసుకోవాలి. అన్నీ ఇట్లా ఎక్కించుకొని ఫుల్ రౌండ్గా రౌండ్ కట్టాలండి. 4, 6, 10 అయినాయి అన్నమాట. చూడండి, 10 అయినాయి. ఇది వచ్చి ఇట్లా రౌండ్ కట్టాలండి. ఇట్లా ఫస్ట్ ఇట్లా రౌండ్గా రావాలండి. ఒక నిమిషం చూడండి, ఇది ముడేసుకున్నానికి టైం పడుతుంది, అందుకే పాస్లో పెట్టినాను. ఇప్పుడు 10 బీడ్స్ ఉన్నాయండి. కింద నుంచి ఒక పక్క నుంచి 5 బీడ్స్ లోపలికి సూది పైకి ఎక్కాలండి. ఇట్లా త్రీ బీడ్కి వచ్చింది. త్రీ 4కి వచ్చింది అన్నమాట. ఇంకోటి చూడండి, 5 బీడ్కి వచ్చిన తర్వాత ఇక్కడ మధ్యలో ఇంకోటి సింగిల్ బీడ్ వేసుకోవాలండి. చూడండి, ఇక్కడ మధ్యలో వస్తుంది. ఇట్లా తిప్పుకోవాలన్నమాట. పైకి తిప్పుకొని ఇంకా మిగిలిన 5 ఉంటాయి కదండి, ఆ 5 లోపలికి మళ్ళీ కిందికి రావాలన్నమాట. పైనుంచి మన వైపు నుంచి గుచ్చుకోవాలన్నమాట. చూడండి, ఇక్కడ 3 గుచ్చుకున్నాను, ఇంకా 2. మళ్ళీ మనం మొదటికి వచ్చిందండి. మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేసినామో చూడండి, ఇట్లా ఒక లీఫ్ లాగా తయారవుతుంది అన్నమాట. ఇప్పుడు 8 తీసుకోవాలండి. ఇప్పుడు 8 బీడ్స్ తీసుకోవాలి. ఇక్కడ నుంచి మళ్ళీ పక్కలోనే 8 బీడ్స్ తీసుకోవాలి. చూడండి, 8 బీడ్స్ తీసుకున్నాను అనమాట. 8 ఇది ఇట్లా పెట్టుకొని ఇక్కడ 2 బీడ్స్ పైనుంచి లోపలికి తీసుకోవాలండి. ఇప్పుడు మనం 8 తీసుకున్నాం కదా, ఇక్కడ 2 లోపలికి తీసుకోవాలి. పైనుంచి వచ్చి
చుట్టూ దీనిలోకి చేర్చుకోవాలన్నమాట. చూడండి కనిపిస్తుంది కదా. ఇప్పుడు 10 అయిపోయినాయి చూడండి. మళ్ళీ అదే మాదిరి అండి, మళ్ళీ పక్కలో మళ్ళీ 5 బీడ్స్ లోపలికి కింద నుంచి పైకి పోవాలన్నమాట. చూడండి మళ్ళీ కింద నుంచి మళ్ళీ 5 బీడ్స్ పైకి పోవాలన్నమాట. వీడియో లాంగ్ అవుతుంది అనేసి నేను పాస్ పెట్టి చూపిస్తాను. కొంచెం ఇటు టైట్గా లాక్కోండి, లూజ్ అవుతుంది కుట్టేటప్పుడు. మూడిటికి వచ్చింది, ఇంకా 2. చూడండి మళ్ళీ 5 బీడ్స్కి వచ్చింది, కింద నుంచి పైకి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఒక సింగిల్ బీడ్ తీసుకోవాలండి. సింగిల్ బీడు ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట. ఇట్లా చూడండి, ఇక్కడ మళ్ళీ ఇట్లా తిప్పుకోవాలండి. పైనుంచి తిప్పుకొని మళ్ళీ మన వైపు నుంచి కిందికి కొనియాలన్నమాట. మళ్ళీ 5 బీడ్ ఉంటాయి కదా మిగిలినవి, ఆ 5 బీడ్ లోపలికి పోవాలి. ఇట్లా దారం పక్కన పెట్టుకొని కొంచెం నిదానమే అవుతుందండి, ఇది ఫాస్ట్గా చేసే కావదు, చిన్న బీడ్స్ కాబట్టి. ఇది ఫుల్ చూస్తేనండి మీకు అర్థమవుతుంది. ఫుల్ 5 బీడ్ లోపలికి పంపించాలి. మనం ఇక్కడ నుంచి తీసుకున్నాం. మనం 2 కలుపుకున్నాం కదండి, అది కూడా దాని లోపలికి కూడా పోవాలండి. ఎక్స్ట్రా 2 పక్కలో కలుపుకున్నాం కదా, చూడండి మళ్ళీ కిందికి వచ్చేస్తుంది అన్నమాట. దారం ఒకసారి తగులుకుంటూ ఉంటుందండి. ఇట్లా వచ్చేసింది చూడండి. అట్లే అండి ఫుల్ ఇంకా 3 లీవ్స్ రెడీ చేయాలన్నమాట. సేమ్ అదే చూడండి, 2 అయిపోయినాయి కదా. ఇప్పుడు కింద నుంచి తీసుకోవాలండి, కింద నుంచి 2 చేర్చుకోవాలన్నమాట. ఇక్కడ నుంచి ఈ 2 చేర్చుకోవాలి. ఇప్పుడు మళ్ళీ 8 బీడ్స్ 2 ఉన్నాయి కాబట్టి ఇంకా మళ్ళీ 8 బీడ్స్ ఎక్కించుకోవాలి. వీడియో లాంగ్ అవుతుందని పాస్ చేసి పెట్టినండి, ఎక్కించుకొని చూపిస్తాను. చూడండి 8 ఎక్కించుకున్నాను. ఇప్పుడు కింద నుంచి పోయినాం కదా, 2 లోపలికి చేర్చినాం కదా. ఇక్కడ చూడండి ఈ 2 ఉన్నాయి కదా, మళ్ళీ కింద నుంచి రావాలండి. చూడండి మళ్ళీ కింద నుంచి మళ్ళీ ఆ 2 బీడ్ లోపలికి పోవాలన్నమాట. ఫుల్ వీడియో చూస్తే మీకు అర్థమవుతుందండి. చూడండి ఇప్పుడు ఇది కలుపుకోవాలన్నమాట.
మళ్ళీ 10 అయినాయి కదా, మళ్ళీ ఇట్లా తిప్పుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ 2 బీడ్లు లోపల నుంచి వచ్చినాం కాబట్టి ఇంకా 3 బీడ్ తీసి పైకి ఎక్కించుకోవాలి మన వైపు నుంచి. చూడండి 3 ఎక్కించినాక ఇప్పుడు 5 అయిపోయింది కదా, చూడండి 5 అయిపోయింది చూడండి. మళ్ళీ ఇప్పుడు ఒక సింగిల్ బీడ్ ఎక్కించాలన్నమాట. చూడండి సింగిల్ బీడ్ ఎక్కించినాను. మళ్ళీ పువ్వు ఇట్లా తిప్పుకోవాలన్నమాట. తిప్పుకొని మళ్ళీ మన వైపు నుంచి కిందికి పోయాలి. మళ్ళీ ఇంకా మిగిలిన 5 ఉంటాయి కదా, దాని లోపలికి పోవాలి. ఈజీనే అండి, ఒకసారి నీట్గా చూసినారంటే అర్థమైపోతుంది. చూడండి ఇంత బాగా వచ్చింది. సేమ్ ఇదే మాదిరి ఇంకా 2 లీఫ్ రెడీ చేసుకోవాలండి. చూడండి 8 బీడ్ ఎక్కించు. ఫస్ట్ టైం మాత్రం మనం 10 అండి. మళ్ళీ ప్రతి ఒక్క లీఫ్కు 8 ఎక్కించుకోవాలండి. 8 ఎక్కించుకొని ఈ 2 పైనుంచి లోపల కలుపుకోవాలన్నమాట. పైనుంచి ఇట్లా సూది చూడండి అంతే వచ్చేసింది. 3వ లీఫ్కి 5వ లీఫ్కి కింద నుంచి రావాలండి. ఇట్లా వచ్చింది కదా, మళ్ళీ ఇక్కడ కింద నుంచి ఎక్కించుకోవాలన్నమాట. ఇప్పుడు 5వ మళ్ళీ 2 పైకి ఎక్కించినాను. ఇప్పుడు 8 ఎక్కించాలన్నమాట. చూడండి ఇట్లా రెడీ చేసుకున్నాను. ఇట్లా గ్యాప్ ఉండాలండి మధ్యలో, అప్పుడు కరెక్ట్గా వచ్చినట్టు పువ్వు అనమాట. నిదానంగా చూడండి అర్థమవుతుంది. చూసే కష్టం అనిపిస్తుంది, బట్ ఈజీ అండి చాలా. ఇప్పుడు ఈ మధ్యలో ఇది వైట్ పోస్తుంది కదా, ఇది కుట్టుకోవాలండి. ఇది ఇట్లా మధ్యలో కూర్చుంటుందండి. ఇది వచ్చి ఇట్లా చూడండి ఇట్లా కూర్చుంటుంది. దానికి టాజల్స్ కట్టాలన్నమాట. ఆల్రెడీ టాజల్స్ రెడీ చేసుకున్నాను. ఇట్లా పెట్టి ఇట్లా కట్టాలండి, అంతే అండి. దీంట్లో నుంచి ఇది ఎక్కించాలన్నమాట. ఎక్కిస్తాను చూడండి ఎట్లా ఎక్కిస్తాను అనేసి మీకే తెలుస్తుంది. మళ్ళీ ఇటు పక్క నుంచి ఒక 2 పూసలు లోపల నుంచి తీసుకోవాలా.